ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి? ఇప్పుడే అక్కడ కూడా మంత్రులు పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సత్యనారాయణ. సార్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుప్పులు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గత 2 రోజుల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారిపోయాయి, జలకలను సంతరించుకున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల్లో భారీగా వరద నీరు చేరింది. గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులు, వంకలు పొంగిపొరలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలు కల్పిస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నేడు ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సూచనల మేరకు అయితే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే వారిని అయితే అలర్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలం మత్తడి వాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి, జైనత్ మండలంలోని సత్నాల ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తివేశారు. దీంతో మనం అయితే ప్రస్తుతానికి సత్యనారాయణ, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న అక్కడ ఏదైతే ఉందో ఆ డ్యామ్ ఎక్కడ? అసలు అక్కడ అంతా మనం చూస్తున్నాం, ఆ విజువల్స్ లో చూస్తే మొత్తం పూర్తిగా పైకి నిండిపోయినట్లు కనబడుతుంది. మీరున్న ప్రదేశం ఎక్కడ? ప్రస్తుతం మనం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం సార్. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 62 గేట్లకు గాను మొత్తం మీద 62 గేట్లకు గాను 30 గేట్లు ఎత్తి మనం విజువల్స్ చూస్తున్నాం. 32 గేట్లు ఎత్తారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి పూర్తి సామర్థ్యం 25 రైట్, చూస్తున్నాం కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఆ గేట్ల వరకు వచ్చేసిన, పైన బ్రిడ్జి వరకు వచ్చేసిన గేట్లన్నీ కూడా ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. మా ప్రతినిధి సత్యనారాయణ అయితే పూర్తిగా అక్కడ ఉన్న విజువల్స్ అంతా కూడా లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి సత్యనారాయణ, మనం చూస్తున్నాము ఆ స్థాయిలో పూర్తిగా అంటే ఇక్కడ వరకు వచ్చేసి అంటే పూర్తిగా ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి కాబట్టి కిందికైతే వాటర్ వదులుతున్నారు. మరి కిందికి వదిలిన సమయంలోనే కింద ఉన్న ముంపు గ్రామాలు ఏవైతే కింద ఉన్న గ్రామాలకు వాళ్ళను ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పూర్తిగా నిండు కుండలా కనబడుతుంది ఆ ప్రాజెక్టు. సార్, మొత్తం మీద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే పైన ఉన్న కడెం ప్రాజెక్టు కూడా 10 గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి వదలడంతో గోదావరి మొత్తం ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండల పూర్తిగా జలకాలను సంతరించుకుంది. మొత్తం మీద 5,08,275 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఆ ప్రాజెక్టు అవుట్ ఫ్లో 6,10,000 క్యూసెక్ల నీళ్లను 62 గేట్ల గాను 32 గేట్లు ఎత్తి గోదావరి నది దిగువకు 6,10,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో గోదావరి జలకలను సంతరించుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పుష్కర ఘాట్ సమీపంలోని వరద నీరు చేరింది. గోదావరి నీటి ప్రవాహం రాళ్లవాగు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కొనసాగడంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజల సౌకర్యం కలెక్టరేట్ తో పాటు మున్సిపల్ కార్యాలయాలు రూమ్లు ఏర్పాటు చేశారు. రైట్, ఓకే సత్యనారాయణ. చూసాం కదా మొత్తానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు చూస్తున్నాం, పూర్తిగా నిండిపోయింది. అక్కడ జలకళ కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో డ్యామ్ అంతా నిండిపోయింది. ఇవన్నీ కూడా కిందికి వాటర్ దిగువకు వదులుతున్నారు. ఇవంతా కూడా అంటే ఎగువ నుంచి వస్తున్న వర్షాలతో మనం ఇప్పటికే వర్షాలు, దాంతోపాటు ఎగువ నుంచి వస్తున్న వరదలు ఏదైతే దీంతో ప్రాజెక్టులంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తం అయిపోయారు. లోతట్టు ప్రాంతాలు ఉన్న కావచ్చు, కిందకి దిగువ ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ ప్రజలంతా కూడా అలర్ట్ చేశారు అధికారులు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లోని అక్కడ ఉన్న కరీంనగర్ జిల్లాలోని